హలో గైస్, బొరుటో 2 బ్లో వాటర్స్లో మెయిన్ విలన్ వచ్చి కాసిన్ కోజినే అని, అలాగే హిమవారి గురించి మీకు తెలియని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని, అలాగే జూరా గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. అందుకే వీడియోని చూడడం మిస్ అవ్వద్దండి. కానీ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చాలా మంది బొరుటో ఫ్యాన్స్ కాసిన్ కోజినే బొరుటోకి మార్గం చూపించే ఒక సేవియర్ అని బిలీవ్ చేస్తున్నారు. అంటే తను బొరుటోను ట్రూ పాత్లో గైడ్ చేసి వరల్డ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం 10 టైల్స్ని ఫినిష్ చేస్తాడని అందరూ బిలీవ్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన చాప్టర్స్ని డీప్గా అనలైజ్ చేసి చూస్తే ఇదంతా సింపుల్ స్టోరీ కాదని తెలుస్తుంది. ఇక్కడ అసలు నిజం వచ్చి ఇంకా చాలా డార్క్గా ఉండొచ్చు. ఒక థియరీ ప్రకారం చూసుకుంటే కాసిన్ కోజి ఇప్పటికీ ఆవిడతో కలిసి పనిచేస్తున్నాడు అని అనిపిస్తుంది. అంటే తను బయటికి హీరోలా కనిపిస్తున్న బిహైండ్ ద సీన్స్లో ఈవెంట్స్ మ్యానిపులేట్ చేసి బొరుటోని వెన్నుపోటు పొడుస్తున్నాడేమో. కాసిన్ కోజి యాక్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే తను నిజంగా హ్యుమానిటీ ప్రొటెక్టర్ కాకపోవచ్చు. దానికి బదులుగా ఆవిడ డబుల్ ఏజెంట్ అయి ఉండొచ్చు. అంటే బయటకు బొరుటో సైడ్లో ఉన్నట్టు కనిపిస్తున్న లోపల మాత్రం ఆవిడ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ కాసిన్ కోజి మెయిన్ రోల్ ఇంకా మనకి రివీల్ కాలేదు. అలాగే తను స్టోరీలో ఒక డేంజర్ ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్, కాసిన్ కోజి యాక్చువల్గా ఒక నార్మల్ హ్యూమన్ కాదు. అతని ఆమెడు జెనెటిక్ ఇంజనీరింగ్తో క్రియేట్ చేసిన ఒక క్లోన్ సైబర్గ్. అందుకే కాసిన్ కోజి థింకింగ్లో నార్మల్ హ్యూమన్స్ లాగా ఎమోషన్స్ ఉండవు. ఆల్మోస్ట్ ఒక ఏఐ లాగా ఫ్యూచర్ని క్యాల్కులేట్ చేస్తూ డెసిషన్స్ని తీసుకుంటాడు. కాసిన్ కోజి దగ్గర ఉన్న 10 డైరెక్షన్ అబిలిటీతో ఫ్యూచర్లో జరిగే ప్రతి పాసిబిలిటీస్ని చూడగలడు. అంటే ఒకే సిచ్యువేషన్కి చాలా అవుట్కమ్స్ని ముందే ఇమాజిన్ చేయగలడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్ ఎక్కువగా తెలిసినప్పుడు అందులోని ప్రతి ఒక్కరి ఎమోషన్స్ తనకి కనిపించవు. వాళ్ళు ప్లాన్లో పీసెస్ లాగా మారిపోతారు. థియరీ ప్రకారం చూసుకుంటే జూరా ఇనోజిన్ మీద అటాక్ చేయబోతున్నాడని కాసిన్ కోజి తన విజన్లో ముందే చూసి ఉండొచ్చు. అయినా కూడా దాన్ని స్టాప్ చేయలేదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ వల్ల హిమవారికి చాలా కోపం వచ్చి కోర్మా పవర్స్ అవేక్నింగ్ అవ్వడానికి ట్రిగర్ అయింది. సో థియరీ ప్రకారం హిమవారి కోర్మా పవర్స్ని గెయిన్ చేసుకోవాలంటే ఈనోజిన్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇక్కడ హిమవారి ఇంకా కోర్మా పవర్స్ని కంట్రోల్ చేయలేదని, మహుషి లాంటి ఎనిమీస్ నుంచి డేంజర్ ఉందని, అందుకే సేఫ్ ప్లేస్లో హైడ్ చేయాలని కాసిన్ కోజికి తెలుసు. కానీ లాస్ట్ చాప్టర్లో కాసిన్ కోజి హిమవారిని ప్రొటెక్ట్ చేయలేదు. దానికి బదులుగా కొనహాలోనే వదిలేశాడు. దానికి రీజన్ వచ్చి హిమవారి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో పడితే తన రియల్ పవర్స్ బయటికి వస్తాయి. సో ఇక్కడ కాసిన్ కోజి గోల్ హిమవారిని ప్రొటెక్ట్ చేయడం కాదు, ఒక స్ట్రాంగ్ ఫైటర్గా తయారు చేయడానికి కావచ్చు. అయితే కాసిన్ కోజికి ఈసీకి మధ్య జరిగిన ఫైట్లో కాసిన్ కోజి ఆల్మోస్ట్ చనిపోయాడు. ఆ ఫైట్లో తన బాడీ చాలా బ్యాడ్గా డ్యామేజ్ అయింది. కానీ బొరుటో వాళ్ళు సైబర్ బాడీని ఎవరు కూడా రిపేర్ చేయలేరు. కానీ రిపేర్ చేయగల కేపబిలిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆవిడ మాత్రమే. సో కాసిన్ కోజి ఇప్పుడు ఇంకా బ్రతికే ఉండి టెక్నిక్ని యూజ్ చేస్తున్నాడంటే దానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాసిన్ కోజి సీక్రెట్గా తనని రిపేర్ చేసుకుని ఉండొచ్చు, లేదా కాసిన్ కోజి బాడీలో సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. అది కూడా ఆవిడ కంట్రోల్లో ఉండొచ్చు. ఇక నెక్స్ట్, హిమవారి ఎందుకు ఆర్డినరీ జింజూరికి కాదో ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా వచ్చిన బొరుటో 2 బ్లో అటాక్ చాప్టర్లో కోరమా చెప్పిన కొన్ని షాకింగ్ రివీల్స్ వల్ల హిమవారి గురించి మనకు పూర్తిగా అర్థమైంది. హిమవారి కోరమాతో ట్రైనింగ్ని తీసుకునేటప్పుడు హిమవారికి ఒక సర్ప్రైజింగ్ విషయాన్ని చెబుతుంది. నువ్వు ఒక నార్మల్ షినోబి కాదు, పవర్లో కూడా నువ్వు నార్మల్ షినోబి కంటే నాకు జురాకి చాలా దగ్గరలో ఉన్నావని చెప్తుంది. ఇక్కడ కోరమా చెప్పింది ఏంటంటే బొరుటో యూనివర్స్లోనే హిమవారి కంప్లీట్లీ ఒక యూనిక్ బయాలజికల్ బీయింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ హిమవారి పవర్స్కి రీజన్ వచ్చి జెనెటిక్ కాంబినేషన్స్. నరుటో నుంచి హ్యూజ్ లైఫ్ ఫోర్స్, మ్యాసివ్ స్టామినా, ఓచుసుకి జీన్స్ వస్తే హినాటా నుంచి హమురా ఓచుసుకి బ్లడ్ లైన్ వచ్చింది. దానివల్ల తను బ్యాకుగాన్ని యూజ్ చేస్తుంది. అలాగే ఎనర్జీ లాగా చక్రాన్ని కూడా కంట్రోల్ చేయగలదు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే తను నార్మల్ జెంచురీలా కాదు. హిమవారి పుట్టడమే 90 చక్రతో పుట్టింది. నరుటో వర్సెస్ ఈసీకి ఫైట్లో నరుటో బారియన్ మోడ్ని యాక్టివేట్ చేసి ఈసీకిని డిఫీట్ చేసిన తర్వాత నరుటోలో ఉన్న కోర్మా కూడా డెష్ అవ్వడం చూసాం. కానీ డెష్ అవ్వలేదు. ఇక్కడ బారియన్ మోడ్ వచ్చి న్యూక్లియర్ ఫ్యూజన్ లాగా ఒక ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్. అంటే కోర్మా తన ఎంటర్ ఎసెన్స్ని సూపర్ డెన్స్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేసింది. ఆ ఎనర్జీ న్యాచురల్గా ఒక జెనెటిక్ కంపాటబుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. ఆ పర్సన్ ఎవరో కాదు, హిమవారి. అంటే హిమవారి బేసికల్గా బీజు చక్రతో ఓచుసుకి జీన్స్తో పుట్టింది. ఈ ఎవల్యూషన్ వచ్చి ఈవెన్ నరుటో ప్రైమ్ పవర్స్ని కూడా సర్పాస్ చేసే లెవెల్ అని చెప్పొచ్చు. రీసెంట్ చాప్టర్లో జూరా హిమవారితో ఫైట్ చేసినప్పుడు తన స్ట్రెంత్ని చూసి తనే షాక్ అయిపోయింది. ఒక్కసారి ఆ ఫైట్లో తన రీజనరేషన్ అబిలిటీస్ని చూస్తే అది నార్మల్ మెడికల్ నింజాలా కాదు, చిన్నాటే సాకురా. వాళ్ళు చక్రాన్ని యూజ్ చేసి సెల్ డివిజన్స్ని స్పీడప్ చేసి హీల్ చేస్తారు. కానీ హిమవారి బాడీ కంప్లీట్లీ డిఫరెంట్. తన బాడీలోని చక్ర ప్యూర్ ఎనర్జీ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే తను ఇంజరీ అయినప్పుడు సెల్స్ని హీల్ చేసుకోకుండా డైరెక్ట్గా చక్రతోనే కట్ అయిన తన హ్యాండ్స్ని, లెగ్స్ని ఇలా ఏదైనా తను ఫాస్ట్గా మళ్ళీ హీల్ చేసుకోగలదు. సేమ్ టెయిల్బిస్ లాగా. అంటే అక్కడ తన ఫిజికల్ ఫామ్ వచ్చి జస్ట్ టెంపరీ మాత్రమే. తను ఎనర్జీ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ తన విల్తో రీఅసెంబుల్ అవుతుంది, సేమ్ జురా లాగా. అందుకే బొరుటో పార్ట్ 1లో డీమన్ హిమవారి ప్రజెన్స్ ఫీల్ అయ్యి భయపడ్డం చూసాం. తను 90 ఫాక్స్ యొక్క చక్రాన్ని మాత్రమే సెన్స్ చేయలేదు,
తను డిటెక్ట్ చేసింది ఏంటంటే ఫ్యూచర్లో ఓచూసుకి పవర్ లెవెల్కి రీచ్ అయ్యే ఒక షినోబికి భయపడింది. ఇక ఇప్పుడు జోరా గురించి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. ఇక జోరా వచ్చి టెంటైల్స్ ఒక రీఇన్కార్నేషన్. కానీ టెంటైల్స్ కేవలం ఒక బీస్ట్ కాదు. నరుటో అండ్ బొరుటోలో టెంటైల్ బీస్ట్ చాక్రాకి ఒక ఒరిజినల్ సోర్స్. అలాగే 6 3 పవర్స్ కూడా ఉంటాయి. అయితే ఆ పవర్స్ ఓచూసుకి క్లాన్కి లేదా 6 మాత్రమే ఉంటుంది. దాంతోపాటు గాట్రిన్ కూడా కంట్రోల్ చేయగల పవర్ కూడా ఉంటుంది. అలాగే జోరా బాడీ డిజైన్లో ఉన్న టోమా మార్కింగ్స్ కూడా 6 సింబల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ఓచూసుకి ఎలా టెంటైల్స్ అవుతారు? థియరీ ప్రకారం చూసుకుంటే ఓచూసుకి క్లాన్లో టెంటైల్స్గా మారడం అంటే ఒక అల్టిమేట్ పనిష్మెంట్. అంటే రూల్స్ని బ్రేక్ చేస్తే, ఎగ్జాంపుల్ క్లాన్ మెంబర్స్ని కిల్ చేయడము లేదా చక్ర ఫ్రూట్ని స్టీల్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటి క్రైమ్స్ని చేస్తే వాళ్ళని పనిష్ చేస్తారు. ఇక్కడ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పర్సనాలిటీని, మైండ్ని పూర్తిగా రిమూవ్ చేసి ఒక మైండ్లెస్ టెంటైల్ బీస్ట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. తర్వాత వాటిని గాట్రీని గ్రో చేయడానికి బ్యాటరీలా యూజ్ చేస్తారు. ఒకసారి జోరా డిజైన్ అబ్జర్వ్ చేస్తే తన క్లోతింగ్ స్టైల్, స్టాన్స్, టోమై సింబల్ ఇలా ఇవన్నీ చూస్తుంటే ఓచూసుకి డిజైన్ని సేజ్ ఆఫ్ 6 ఎలిమెంట్స్ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. అయితే ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ క్లూ ఉంది. ఈసీకి డైమెన్షన్లో డాష్ అయిన స్టోన్ టాబ్లెట్స్ కనిపిస్తాయి. ఆ టాబ్లెట్స్ మీద 2 అన్నోన్ ఓచూసుకి సింబల్స్ ఉన్నాయి. ఈ థియరీ ప్రకారం చూసుకుంటే జోరా ఒక పనిష్డ్ ఓచూసుకి మెమరీ ఉండొచ్చు. ఆ పనిష్మెంట్ వల్ల టెంటైల్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అయి ఉండొచ్చు. అయితే కోడ్ ఎలా జోరా కాన్షియస్ని అవేక్నింగ్ చేశాడు. కోడ్ టెంటైల్ పైన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. కోడ్ యూజ్ చేసిన సింజుత్సు పవర్లో షీబై ఓచూసుకి డిఎన్ఏ ఉంది. దానివల్ల టెంటైల్ సిస్టంలో ఒక గ్లిచ్ వచ్చింది. ఆ గ్లిచ్ వల్ల జోరాలో సెల్ఫ్ అవేర్నెస్ యాక్టివేట్ అయ్యి తనకి ఓన్ పర్సనాలిటీ డెవలప్ అయింది. ఇక్కడ జోరా గోల్ వచ్చి నరుటో ఉజుమాకిని డివోర్ చేసుకోవడం. కానీ అది హెటర్ వల్ల కాదు, ఒక ఇన్స్టింక్టివ్ ఇన్ఫర్మేషన్తో. ఎందుకంటే ఇక్కడ నరుటో చక్రలో కాగుయా ఓచూసుకి ట్రేసెస్, హగురోమో చక్ర, టేల్బీ చక్ర ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే జోరా నరుటో చక్రకి అట్రాక్ట్ అయ్యి నరుటోని టార్గెట్గా చూస్ చేసుకున్నాడు. ఇక్కడ జోరా రియల్ గోల్ వచ్చి పనిష్మెంట్కు ముందున్న తన మెమరీస్ని రికవర్ చేసుకోవడం. ఇక ఫైనల్గా చెప్పాలంటే జోరా జస్ట్ ఒక టెంటైల్ బీస్ట్ మాత్రమే కాదు, తన ఒక పనిష్డ్ ఓచూసుకి టెంటైల్ బాడీలో తన కాన్షియస్నెస్ అవేక్నైనా ఒక డేంజరస్ సింజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి వీడియోస్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. అలాగే మీకు దేని గురించైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తా. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇలా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అన్వేర్ తెలుగు.